విశ్వాసమును పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణులగుటకు సాగిపోదము. హల్లెలూయా. దేవునందు ప్రియబిడ్డలారా, సంపూర్ణతలోకి వెళ్ళటానికి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. మనం ఎక్కడున్నామంటే ప్రతిరోజు కూడా వేయబడిన పునాది మళ్ళా వేసే పరిస్థితిలోనే, మారు మనసు విషయంలో మళ్ళా మారు మనసు పొందే విషయంలోనే ఉంటూ ఉన్నాం. బాప్తిస్మ విషయంలో, లేకపోతే దేవునికి రాకడ కూర్చిన వర్తమాన విషయంలో, ప్రతి విషయంలోనూ ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతూ ఉన్నాం. కానీ ప్రభు కోరుకునేది ఏంటంట, సంపూర్ణులవటానికి సాగిపోవాలి. సంపూర్ణత అంటే ఏంటి? సంపూర్ణత అనేది మనలో వచ్చిందా లేదా అనేది ఎలా తెలుసుకోగలుగుతాం? దేని ద్వారా తెలుసుకోగలుగుతాం? ఏదన్నా ఒక లీటర్ పాలు అన్నాం అనుకోండి, అవి లీటర్ ఉండటానికి లీటర్ గిద్ద ఉండాలి. కేజీ ఉల్లిపాయలు అన్నప్పుడు కేజీ రాయి ఉండాలి. అంటే ఆ రెండు సంపూర్ణతకి సమానముగా ఉన్నప్పుడు అది సంపూర్ణత. అలాగే ఇక్కడ సంపూర్ణత అనేది మనం కావాలి అనంటే, ప్రతి క్రైస్తవుడిలో సంపూర్ణత ఉండాలనంటే దేంతో కోల్చుకోవాలనేది వాక్యంలో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము 12వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4, 11, 12. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు. ఎవరంట మన పోలిక? అంటే లీటర్ పాలుకి లీటర్ గిద్ద కావాలి, కేజీ ఉల్లిపాయలకి కేజీ రాయి కావాలి. అలాగే ప్రభువులో ఉన్న విశ్వాసి సంపూర్ణతకు రావాలనంటే ఎవరు పోలికగా పెట్టాడు? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానం అన్నాడా? దానికి తగినట్టు అన్నాడా? ఒక మాదిరి అన్నాడా? అంటే క్రీస్తుకు లాగా. అందుకని ప్రభు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నేను మిమ్మల్ని శిష్యులను చేసిన ప్రకారము మీరు అనేకులను శిష్యులుగా చేయండి. క్రీస్తు ఏం చేశాడనంటే శిష్యుల్ని ఆయనకులాగా తయారు చేశాడు. వాళ్ళు ఏం చేయాలంటే ఎవరికిలా తయారు చేయాలి? నేను ప్రభువుని పోలి నడుచుకుంటున్నాను. ఎవరంటున్నారు? పౌలు గారు. మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే దేవునందు ప్రియబిడ్డలారా, మన సంపూర్ణత ఎక్కడున్నది? క్రీస్తు. అంటే ఎవరితో పోల్చుకోవాలి? మన పక్కన కుడి ఎడములు ఉన్న వారితో కాదు. అయ్యో వాళ్ళు ప్రార్థన చేయట్లేదు, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, పర్లేదులే కాదు. వాళ్ళు ఉపవాసం ఉండలేదు, నేను ఉపవాసం ఉంటున్నానులే, పర్లేదులే కాదు. దేవునందు ప్రియబిడ్డలారా, మన సంపూర్ణత ఎవరితోనంట? క్రీస్తుతో. దానికి ముందు మనం స్టార్టింగ్ ప్రారంభంలో చదువుకుంటున్నప్పుడు ఒక 2 మాటలు చెప్తున్నాడు. చదవండి, మొదటి నుంచి అదే వచనము, 11వ వచనము చదవండి. కాబట్టి 1 నిర్జీవ క్రియలను విడిచి, ఇక్కడ వచ్చారా? ఎఫెసీయులు 4:11. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను. చాలు. ఇక్కడ సంపూర్ణతలోకి రావాలనంటే ఎట్టబడితే అటు సంపూర్ణతలోకి రాలేము. దానికి ఒక చిన్న ఉదాహరణ మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 30వ వచనము 31వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 30, 31. మళ్ళీ వెనక్కి వద్దాం. అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచూ ఉండగా విని, నీవు చదివినది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను త్రోవ చూపకుంటే చాలు. ఎవరో ఒకళ్ళు దారి చూపకుంటే సంపూర్ణతకు చేరుకోవటం అనేది
అసంభవము అసాధ్యం. అర్థమవుతుందండి? అంటే సంపూర్ణతలోకి వెళ్ళే దారి మనం తెలియాలి. సంపూర్ణతలోకి వెళ్ళే దారి తెలియాలని అంటే ఎవరో ఒకరు త్రోవ చూపాలి. ఎవరు చూపగలరు? దైవ సేవకులు. మోషే గారు, సునీతమ్మ గారు, వసంతరావు గారు, నాబోటోడు, ఇంకా ఎవరైనా దేవుని ఆత్మతో నింపబడిన దైవ సేవకులు దారి చూపుతారు. ఆ దారి చూపిన దానిట్లో ఏం చేయాలంట? నడవాలి. మనం ఏం చేస్తున్నాము? గుంటూరు వెళ్ళాలని అడిగాం. నన్ను అడిగారు గుంటూరు వెళ్ళాలని, ఇటు వెళ్ళాలని చెప్పా. తర్వాత మోషయ్య గారు వచ్చారు, మోషయ్య గారిని అడిగారు, ఇటు వెళ్ళాలని చెప్పాడు. ఈయన ఏం చేస్తున్నాడు? వచ్చిన సేవకులందరినీ గుంటూరు వెళ్ళాలని అడుగుతున్నాడు, కానీ గుంటూరు వెళ్తున్నాడా? ఎట్లా? ఎవరికి అక్కడ ఉంచున్నాడు. గుంటూరు వెళ్ళాలని ఆశ ఉంది, కానీ గుంటూరు వైపు తిరిగి ఒక అడుగు వేసే ఆలోచన లేదు. ఎందుకు లేదు అని అంటే, ఎందుకు లేదనంట? వెనక చాలా ఉంది, దాన్ని వదిలిపెట్టాలంటే కష్టంగా ఉంది. దేవుని అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడంటే కుమారుని గూర్చిన జ్ఞానము, అంతేనా? విశ్వాసము. చదవండి. విశ్వాస విషయములోను దేవుని కుమారుని గుర్చిన జ్ఞానం. చాలండి. విశ్వాసము, దేవుని కుమారుని గుర్చిన జ్ఞానం. విశ్వాసం ఉండాలనంటే కుమారుని గుర్చిన జ్ఞానం మనకి ఉండాలి. ఇందాక అందుకే నేను ప్రారంభంలో అన్నాను, అమ్మ మీరేంట ఏదో అంత బాగొట్టుకొని ఈ పూట మనం అయ్యగారు పెట్టిన ఆహారం తిని చచ్చిపోతాం అన్నట్టు కూర్చున్నా. దేవునందు ప్రియమైన వారలారా, విశ్వాసము ఎక్కడి నుంచి వస్తుందనంట? కుమారుని గూర్చిన జ్ఞానము. నీ కోసం ప్రాణం పెట్టినోడు నిన్ను వదిలిపెడతాడా? మన కోసం ప్రాణం పెట్టగలిగినోడు ఈ భూలోకంలో ఎవరన్నా ఒకళ్ళ పేరు కటక్కని చెప్పండి. మీ చుట్టాలే, మీ బంధువులే, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళే, మీ పిల్లలే. ఎంతో ప్రేమిస్తాం కదా, ఉదయం లేచిన దగ్గర నుంచి వండి పెడతారు ఆడవాళ్ళైతే. ఎంతో బాగా ప్రేమగా సిద్ధపరుస్తారు. పిల్లలకి చేస్తాం, అన్నీ చేస్తాం. మన కోసం ప్రాణం పెడతారా? మన కోసం శ్రమ పడటానికి ఇష్టపడతారా? మన కోసం బాధపడటానికి ఇష్టపడతారా? లేదు. ఇంకా ఏం చేస్తారంట? నువ్వు బలహీనుడు అయ్యే కొద్దీ నిన్ను నిర్లక్ష్యము చేస్తారు. బలహీనుడు అయ్యే కొద్దీ నిన్ను అవమానిస్తారు. బలహీనుడు అయిన కొద్దీ నిన్ను దూషిస్తారు. బలహీనుడు అయిన కొద్దీ ఏమంటారంటే, ఏబే ఏందా నీ పెద్ద ఆగలు పెద్ద చేసి బే ఎవడు పెడతాడు నీకు పెద్ద ఆగలు అంటారా లేదా? దేవునందు ప్రియబిడ్డలారా, అందుకే ఇక్కడ బాగా జ్ఞానము, కుమారుని గూర్చిన జ్ఞానము లేకపోతే విశ్వాసం మనలో ఉండదు. కుమారుని గూర్చిన జ్ఞానం ఏంటనంటే, నీ కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ఇంకంతకన్నా ఇంకేం కావాలి? ఎవరున్నారు ప్రాణం పెట్టగలిగిన వాళ్ళు? ప్రభువా అని అడిగితే నీ భార్య రాకపోవచ్చు, భర్త రాకపోవచ్చు, పిల్లలు రాకపోవచ్చు, ఆ స్నేహితులు రాకపోవచ్చు, బంధువులు రాకపోవచ్చు. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని మొరపెడితే మొదటిగా వచ్చే దేవుడు నీకు తోడే ఉన్నప్పుడు, ఆయన నీకు తోడే ఉన్నప్పుడు, ఆయన నాకు తోడే ఉన్నాడనే నమ్మకం నీలో ఉన్నప్పుడు, ఆ విశ్వాసం నీకు ఉన్నప్పుడు, ఆ ధైర్యం నీకు ఉన్నప్పుడు, ఇంక నీకు బాధ అనేది దిగులు అనేది ఉంటుందా? లేదు. దేవుని ప్రియబిడ్డలారా, ఉండదు. అందుకని అంటున్నాడు, విశ్వాసమును గూర్చియు కుమారుని జ్ఞానము. దేవుని ఈ రెండిటి విషయంలో ఏకత్వం ఉండాలి. జ్ఞానము అనేది అర్థం కావాలనంటే ఎట్టబడితే అర్థం కాదు. హెబ్రీయులు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13-14. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి ఉన్నారు. గనుక బలమైన ఆహారము
వారికే తగును. దేవునందు ప్రియబిడ్డల బలమైన ఆహారము, జ్ఞానము ఆహారముతో పోల్చాడు. ఎవరి గురించిన జ్ఞానము? దేవుని కుమారుని గురించిన జ్ఞానము ఒక బలమైన ఆహారంతో పోల్చాడు. ఇవాళ బలమైన ఆహారమును తినటానికి త్రోవ చూపాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు, అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో చదవవసరం లేదులేండి, ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, కాలాన్ని బట్టి చూడగా మీరు వాక్యమును ఉపదేశించువారై ఉండాల్సింది పోయి ఒకడు మూల వాక్యములు మళ్ళా తిరిగి మీకే బోధించాల్సిన పరిస్థితి. అంటే ప్రభువులో ఉన్న మనము వయసు పెరిగే కొద్దీ, సీనియారిటీ పెరిగే కొద్దీ, ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఏమైపోతున్నామంట, మొదటి స్థితి కన్నా ఇంకేదైనా కింద స్థితి ఉంటే అందులోకి వచ్చి కూర్చున్నాం. ఎలా వచ్చాం? రావటం లిఫ్ట్లో వచ్చేసినట్టు వచ్చేసాం. ఇక దిగేటప్పుడు లిఫ్ట్తో కూడా పని లేదు, ఒకసారి దూకేసాం. లిఫ్ట్ అన్న కొద్దిగా స్లోగా దిగుద్ది, ఇక ఒక్కసారి కిందకి దిగేసాం. దిగేసిన తర్వాత ఇంక మళ్ళీ వెళ్ళటానికి వెళ్తామా? ఎందుకు? ఎక్కడ ఇరిగిపోయినాయి, ఇక ఇంకెక్కడ వెళ్తాం? వెళ్ళగలుగుతామా? దేవునందు ప్రియబిడ్డలారా, ఇక్కడ వాక్యం చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు అనంటే, బలమైన ఆహారము, దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము బలమైన ఆహారము. అది తినాలనంటే, దాన్ని పొందాలనంటే, ఆ శక్తిని అనుభవించాలనంటే, అవి అర్థం చేసుకోవాలనంటే ఏముండాలంట? ఏముండాలి? మొదట విశ్వాసం ఉండాలి. రెండోది ఏముండాలో చూద్దాం. దేవుని యందు ప్రియబిడ్డలారా, 14 చదివారండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13-11. ఏం ఉండాలి? ఏం చేస్తే ఆ జ్ఞానాన్ని పొందుకోవడానికి శక్తి కలిగి ఉంటాం? నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, నేను పెద్దవాడినై. ఏం చేయాలంట? పెద్దోడైనా కూడా ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు మనందరం ఏం చేస్తున్నాం? వయసు చూస్తే కొత్తగా యవనస్తులు దేవుని మందిరంలోనికి వచ్చారు, కానీ మన వయసు చూస్తే ప్రభు సన్నిధిలో గొప్ప సీనియారిటీకి వచ్చేసాం. వాళ్ళు చేసే శాస్త్రలే మనం కూడా. శాస్త్రలు అంటే వేరే కాదండి, ప్రార్థన వాళ్ళు చేయకపోతే మనం ప్రార్థన చేయట్లేదు, వాళ్ళు ఉపవాసం ఉండకపోతే మనం ఉపవాసం ఉండలేదు, వాళ్ళు అన్ని విధాలుగా ఉంటే మనం అన్ని విధాలుగానే ఉంటున్నాం. అంతేనా? అంటే వాళ్ళకి మనకి ఏదైనా వ్యత్యాసం ఉన్నదా? వ్యత్యాసమేమీ లేదు. ఇక్కడ ఏమంటున్నాడు? బలమైన ఆహారం ఎవరికనంట, బుద్ధి జ్ఞానము కలిగి జ్ఞానేంద్రియములు కలిగిన వాడు, మంచి చెడులు వివేకము కలిగిన వారంటే ఎవరనంటే వయసుకు వచ్చిన వారు. పిల్లవారికి జ్ఞానేంద్రియాలు ఉండవు కాబట్టి వాళ్ళు చేసేది మంచో చెడో వాళ్ళకి అర్థం కాదు. కానీ ప్రభువులో ఉన్న మనము సంవత్సరం వెంబడి సంవత్సరము సీనియారిటీ సంపాదించి ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత, అనగా ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు 5 ఏళ్ళు దేవుని సన్నిధిలో ఒక ఉన్నతమైన ఒక మంచి మెచ్యూరిటీ ఏజ్కి వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చామంట? జ్ఞానేంద్రియములు పరిపూర్ణతకు వచ్చినాయి. దేని విషయంలో జ్ఞానేంద్రియములు పరిపూర్ణతకు వచ్చినాయి? విశ్వాస విషయంలోనూ, మారు మనసు విషయంలోనూ, బాప్తిసం విషయంలోనూ, ఇంకా కుమారుని గురించిన రాకడ విషయంలోనూ, మృతుల తీర్పు గురించి ప్రతి విషయంలోనూ జ్ఞానేంద్రియములు ఏమైంది? సంపూర్ణతకు వచ్చిన తర్వాత కూడా పిల్లవాళ్ళు శాస్త్రలు మనం మానుకోకపోతే ఈ జ్ఞానము మనకి అర్థము కాదు. సంపూర్ణులవుటకు సాగిపోలేము. అనగా ఈ సంపూర్ణత అనేది ఇదంతా మూలపాఠం అన్నాడు. ఏ మూలపాఠం అనంటే కొత్తగా వచ్చిన క్రైస్తవులకి, మధ్యలో ఉన్న క్రైస్తవులకి, సీనియర్ క్రైస్తవులకి అందరికీ ఉన్న ఒక వాక్యోపదేశమైన ఈ మూలపాఠమును దాటి క్రీస్తునకు సమానమైన సంపూర్ణతలోనికి మనం వెళ్ళాలి అని అంటే ఏముండాలనంట?
జ్ఞానేంద్రియములు తెరవబడ్డాయి కదా, పిల్లవాని చేష్టలు మానుకోవాలి. అంటే యూ హ్యావ్ టు థింక్ మెచ్యూరిటీలీ, యూ హ్యావ్ టు థింక్ వైజ్లీ. ప్రతిదీ దేవుని ఆత్మతో నింపబడి జ్ఞానయుక్తముగా మనము నడుచుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం అని అంటే, ఇక మన గురించి మనం ఎవరి గురించి వాళ్ళే తెలుసు. ఎందుకనంటే దావీదు అంటున్నాడు, నా పాపము నా కళ్ళెదుటనే ఉన్నది. నేను ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు నేను ఎలా నడుచుకున్నానో నాకు తెలుసు. నా మాట నాకు తెలుసు, నా క్రియలు నాకు తెలుసు, నా తలంపులు నాకు తెలుసు, సమస్తము నాకు తెలుసు. సో సమాధాన పడాల్సింది మనము. ఎందుకు? ఒక వయసుకు వచ్చేసాము, మెచ్యూరిటీకి వచ్చేసాము, సంపూర్ణతలోకి సాగిపోయే సమయంలోకి వచ్చాము. ఈ సంపూర్ణతలోకి సాగిపోయే సమయానికి రావాలన్నా, ఆ జ్ఞానము మనకు అర్థం కావాలన్నా, ఆ యొక్క జ్ఞానాన్ని మనం పొందుకోవాలన్నా ఏం చేయాలి? పిల్లవాని ఆలోచనలు, చేష్టలు, పిల్లవాని తలంపులు మానివేయాలి. మానివేసిన తర్వాత ఏం చేయాలి అని అంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట చదువుకుందాం. దయచేసి చదవండి. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, నేను పెద్దవాడినై పిల్లవాని చేష్టలు చాలు. పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. మనం పెద్దవాళ్ళు అయ్యాం, ఎప్పుడో అయిపోయాం. కానీ పిల్లవాని చేష్టలు మనము మానలేకపోతున్నాం. మానలేకపోవటానికి గల కారణం ఒకటే, ఏంటనంట? విశ్వాసము లేకపోవటం. విశ్వాసము లేకపోవటానికి కారణం ఏంటనంటే, దేవుని కుమారుని గురించిన జ్ఞానము తెలియకపోవటం. దేవుని కుమారుని గురించిన జ్ఞానము తెలియపోవటమును బట్టి విశ్వాసము లేదు. విశ్వాసము లేదు కాబట్టి ఇంకా యవనస్తులు, బలహీనులు, కొత్తగా వివాహమైన, కొత్తగా సంసారం చేసుకునేవాడు ఆలోచించినట్టుగా 50 ఏళ్ళు వచ్చినోడు కూడా ఆలోచిస్తే, 60 ఏళ్ళోడు కూడా ఆలోచిస్తే ఎలా ఉంటుందండి? ఉంటుందా? అనుభవం తేడా లేదా? కొత్తగా వచ్చిన వాళ్ళకి చిన్న అప్పు రాగానే, చిన్న కష్టం రాగానే వాళ్ళు ఏమవుతారు? అదిరిపోతారు, బెదిరిపోతారు. హాస్పిటల్కి వెళ్ళి పిల్లోడిని హాస్పిటల్లో చేర్చాలి లేకపోతే చూపించాలన్నప్పుడు ఏమైందని టెన్షన్ పడతారు. అదే కొంచెం పెద్దవాళ్ళు అయినప్పుడు అనుభవం ఏం చేస్తుంది? డాక్టర్తో మాట్లాడటం నేర్పిద్ది, ఎలా వ్యవహరించాలో జ్ఞానం ఉంటుంది. కాబట్టి దేవునందు ప్రియబిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడు? మానాలి. మనం మానలేకపోతున్నాం. మానలేకపోవడానికి కారణం ఏంటంటే విశ్వాసము బలముగా లేదు. అందుకని అంటున్నాడు, నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే. ఎంతంట? ఆవగింజ ఎడితే పట్టుకుంటారండి? మీ ఇంతమంది ఉన్నారుగా, ఎతుకుతారా? కనపడుద్దా? ఆవగింజంత విశ్వాసము నీకుంటే కొండ లేచెలి సముద్రంలో పడ నువ్వు నమ్మితే అక్కడే వస్తుంది నమ్మం. ఎందుకు? కొండ ఏంటి లేకపోవటం ఏంటి? ఒకప్పుడు ఒక అయ్యగారు వాళ్ళు చెప్తూ ఉంటారు, విజయవాడ కొండ దగ్గర ఒక ఆమె ప్రార్థన చేస్తున్నాడు. ఇదే వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పాడంట, విశ్వాసంతో ప్రార్థన చేస్తే కొండలు వేసి అవతల పడుద్దని. విజయవాడ కొండ మీద ఆమె మంచి ఇల్లు కట్టుకుంది. ముందు దానికి పెద్ద బండ అడ్డం ఉందంట. రోడ్డు మీద వెళ్తుంటే ఎవరు చూపించుకోవాలన్న ఇల్లు కనపట్లా. ఇల్లు కనపట్టలేదని ఏం చేసింది? వాక్యం చెప్పారు కదని 3 రోజులు ఏం చేసింది? గదిలో ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఏమని? కొండ బండ లేచెల్లి కృష్ణానదిలో పడు. విశ్వాసంతో చెప్తున్నా, లేచెల్లి కృష్ణానదిలో పడు. 3 రోజులు అయిపోయిన తర్వాత తలుపు తీసింది. బండ ఎట్టుంది? కదలకుండా చెక్కు చెదర ఉంటే అంటుందంట, ముందే అనుకున్నా. ఏది? ప్రార్థన కన్నా ముందే అనుకుందంటే ఇది ఎప్పటికి లెగవాలి అని ప్రార్థన చేసింది. దేవునందు ప్రియబిడ్డలారా, బ్రతుకు జీవ మరణములు యెహోవా వశము. మరణము గురించి భయపడుతున్నావనంటే, ఈరోజు మరణ భయం నీలో ఉందనంటే,
మరణాన్ని కూర్చిన ఆలోచన తలంపు నీకు వస్తుందనంటే అది ప్రభువు నుంచి వచ్చేది కాదు. అది ఎవరి నుంచి వస్తుంది? దుష్టుడి నుంచి వస్తుంది. ఎందుకు? నిన్ను పరిపక్వతకు రాకమునిపే. సీతాఫలం కాయ ఎప్పుడు తింటామండి? కాయ తయారై పచ్చిగా ఉన్నప్పుడు తినేస్తామా? లేకపోతే కొంచెం తయారైన తర్వాత తింటామా? పనికొచ్చుద్దా? పనికిరాదు. ఏ కాయ అయినా పరిపక్వత రాకముందు అది పనికిరాదు. అలాగే క్రైస్తవులుగా సంపూర్ణులుగా క్రీస్తులకు సమానమైన సంపూర్ణతకు రాక వరకు పరిపక్వతగా రాని స్థితిలోనే సాతానుడు మనకు ఒక తలంపు పెడుతూ ఉన్నాడు. ఎందుకు ఈ జీవితము చనిపోవాలి? ఎందుకనంటే ఈ శోధనలు, ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాలు నా వల్ల కాదు. మన ప్రాబ్లం ఏంటంటే తెలుసా అండి, మనం చేసే ఉద్యోగం మనకు నచ్చదు, మన సంపాదన మనకు నచ్చదు, మన బట్టలు మనకు నచ్చదు, మన ఇల్లు మనకు నచ్చదు, మన పరిస్థితులు మనకు నచ్చవు. ఎందుకనంటే దెర్ ఈజ్ నో సాటిస్ఫాక్షన్. మన ఆలోచన ఇంకేదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది. ఇంకా మెరుగైంది కావాలి, మెరుగైంది కావాలి, మెరుగైంది కావాలనే ఆ ఆలోచనే ఉన్న దాంట్లో సంతోషం, ఉన్న దాంట్లో ఆనందం. అది నాకు వస్తుంది. ఉన్న దాంట్లో సంతోషం, ఉన్న దాంట్లో ఆనందం, ఉన్న దాంట్లో అర్థమైందండి. ప్రభువా, నువ్వు నాకు ఏది ఇచ్చావో అందులో నేను సంతోషిస్తూ ఉన్నాను, నాకు కలిగిన దాంట్లో నేను సంతోషిస్తూ ఉన్నాను అనగా నీ పక్కన ఉన్న వారిని పోల్చుకోవద్దు, నీ కిందున్న వారిని పోల్చుకోవద్దు. ప్రభు ఏమంటాడంటే హెచ్చువాటి యందు మనసుంచగా తగ్గువాటి యందు మనసుంచు. నువ్వు కారులో తిరిగే సమయం వచ్చినప్పుడు నీ కారులో దేవుడు ఇస్తాడు, దేవుడికి తెలుసు. నువ్వు గొప్పగా ఉండాల్సిన సమయం వచ్చినప్పుడు గొప్పగానే ఉంచుతాడు. నిన్ను హెచ్చించాల్సిన సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అప్పటి వరకు ఆయన తన బలిష్టమైన రెక్కల నీడ కింద ఏమై ఉండమన్నాడు? దాగి ఉండమన్నాడు. కానీ మనం ఏం చేస్తాం? దాకటానికి మనకి ఇష్టము లేదు, మనకు తృప్తి లేదు. తృప్తి లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి ఏం చేస్తామంటే అవసరం లేని ప్రార్థన. అంతేనా? ఏమంటున్నాడు? అన్న వస్త్రములు కలిగిన వారై ఉండుడి. ఇంట్లో తింటాను బాగా తినేసి వస్తాం, వస్త్రం కట్టుకొని వస్తాం. అవసరము లేని వాటి కోసము ప్రార్థన. అవి అవసరము లేదు, ఇప్పుడు ఉన్నవి సరిపోతాయి. దేవునందు ప్రియబిడ్డలారా, తగిన కాలమందు నేను కావాలనుకుంటే, అంటే నేను ఏదన్నా పొందుకోవాలి, కావాలి, కోరుకోవాలనుకుంటే అప్పు చేసేనా ఏదైనా కొనుక్కోగలిగిన శక్తి దేవుడు ఇచ్చినప్పటికీ వద్దనుకున్నాను. ఎందుకు? గాడ్ నోస్ అవర్ నీడ్స్. మన అవసరం అంతా దేవునికి తెలుసు. తగిన కాలం, ప్రతి దానికి ఒక ప్రాపర్ టైం. ఇదే జ్ఞానము. జ్ఞానము లేక, వివేకము లేక, దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉండాలో తెలుసుకోక ఏమైపోతున్నాము? మనకున్న వాటి యందు తృప్తి లేక, సంతోషం లేక ఏం చేస్తున్నాము? మనం ఇంకా మెరుగైన దానికోసము ఏం చేస్తున్నాం? పరుగులు. ఈ పరుగులు మామూలుగా నడిచేవాడు నడితే ఏమైంది? దెబ్బ తగలదు. పరిగెత్తే ఏమైతే. కాబట్టి దేవునందు ప్రియబిడ్డలారా, ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడనంట? చదవండి అమ్మ మళ్ళీ ఒకసారి. అది 13:11 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13:11. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, పెద్దవాడినై అద్దములో చూసినట్టుగా సూచనగా చాలు. అంటే మీ మార్పు ఎలా ఉండాలనంట? మీరు గనక మిమ్మల్ని మీరు చూసుకుంటే నేనేనా అనిపించాలి. ఇది నేనేనా? నా ఆలోచనలన్నీ పోయినాయి, ఇది నేనేనా? అలాంటి స్థితి మనకు కలగాలి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. దేవునందు ప్రియబిడ్డలారా, ఇంకా ఒక మాట ఉంది, చదవవసరం లేదు, మీ అందరికీ తెలిసిన విషయాలే. ఏమంటాడంటే, మీరు బలహీనులుగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని పాలతోనే పోషించాను కానీ బలమైన ఆహారము పెట్టలేదు.
బలమైన ఆహారము పెట్టాలనంటే మనలో ఏం రావాలి? పిల్లవాని చేష్టలు మానాలి. రెండోది ఏం చేయాలి? స్థిరముగా మనకు కలిగిన వాటి యందు తృప్తి కలిగి ప్రభువుని మహిమపరిస్తే ఉన్న వాటికే దేవుణ్ణి స్తుతించకపోతే లేని వాటిని ఎక్కడి నుంచి పొందుకోగలుగుతామా? మనకున్న వాటినే ప్రభువుని స్తుతించకపోతే, ప్రభువా నాకు ఇది ఇచ్చావు, నీకు వందనాలు అని అనలేకని స్థితిలో ఉండి, అందులో సంతోషము లేక, అందులో తృప్తి లేక, అందులో ఆనందము లేక, అందులో విచారము కలిగి దేవుని సన్నిధిలో ఎలా ఉన్నామనంటే, అయ్యా ఇప్పుడే ఐసీలో తీసుకెళ్ళా, ఆపరేషన్ అంట, ఉంటాడో పోతాడో తెలియదంట, మరి ఏందయ్యా అన్నట్టుకుంది అందరి మొహాలు. తీక్షణంగా అట్ట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరం గట్టిగా నిద్రపోయేవాళ్ళు అందరం ప్రభునామాన మహిమపడతాం, హల్లెలూయా. ఆలోచన అంటే నిద్రపోయేవాళ్ళు ఒక్కడ కూడా ఉంటారు. డీప్గా అంటున్నారా? దేవుని స్తోత్రం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదువుకుందాం. దేవుని యందు ప్రియబిడ్డలారా, ఒక్కొక్కటి చదవండి. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. ఇప్పుడు పాయింట్కి వస్తున్నాం. ఇంత ఆడదాకా మనం మాట్లాడుకుంది పాలు వంటి వాక్యము, మారు మనసు, బాప్తిసము, రక్షణ, అలాంటి అనేకమైన అంశాలతో కూడిన విషయాలు. అయితే ఇప్పుడు సంపూర్ణతకి సాగిపోయే విషయాలు. సంపూర్ణత సాగిపోవాలనంటే ముందు పిల్లవాని చేష్టలు మానాలి, కలిగిన దాంట్లో తృప్తి చెందాలి, కలిగిన వాటిలో ప్రభువుని మహింపరచాలి. కలిగిన దాంట్లో దేవుడికి ఇష్టం లేకుండా మన జీవితంలో ఏది కలగలేదు. కాబట్టి కలిగిన ప్రతిదీ ప్రభు యొక్క సంకల్పం ప్రకారం, ప్రభు యొక్క చిత్త ప్రకారం ఆయన కలిగించాడు. కాబట్టి కలిగిన వాటిలో ప్రభువుని మహింపరచండి. అందరి జీవితాలు బాగుంటే నేను చెప్పట్లేదు. 100 మందిలో ఒక కుటుంబమే బాగుండొచ్చు. 99 కుటుంబాల్లో భర్త బాగుంటే భార్య బాగుండకపోవచ్చు, భార్య బాగుంటే భర్త బాగుండకపోవచ్చు, భార్య భర్తలు బాగుంటే పిల్లలు బాగుండకపోవచ్చు, లేకపోతే ఒకరికొకరికి ఐక్యత సమాధానము లేకపోవచ్చు. వాటి గురించి చింత ఏమి లేదు. దేవుని యందు ప్రియబిడ్డలారా, కుటుంబం ఈ భూలోక సంబంధమైన వ్యవస్థ కోసం దేవుడు మాట్లాడట్లేదు. దేవుడు మాట్లాడుతుంది నీవు నీ ఆత్మ దేవుని యొక్క రాజ్యంలో ఉండటం కోసం. అందుకనే ఓ భర్త నీ భార్యను రక్షించుకోగలవో లేదో నీకు తెలియదు, ఓ భార్య నీ భర్తని రక్షించుకోగలవో లేదో నీకు తెలియదు. వాక్యం అంతా మనం చదువుకుంటా పోతే అక్కడ ఏమంటున్నాడనంటే, నన్ను వెంబడించువాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని వెంబడించాలి. తన చెల్లినైనను, అక్కనైనను, తమ్ముడినైనను, భార్యనైనను, ఇంకేం చెప్పుకొచ్చాడు, కుమారునైనను, కుమార్తెనైనను, ఇహలోకములో ఉన్న బంధాలైనను, ఇళ్లనైనను, స్థలములైనను వీటన్నిటినీ విడిచిపెట్టాలని చెప్పాడా? అందరిని పోగేసుకొని రమ్మని చెప్పాడా? దేవునందు ప్రియబిడ్డలారా, బైబిల్ ఈజ్ స్పీకింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మాట్లాడే వాక్యమే దేవుడు. దేవుని ఈ లోకంలో, ఈ యొక్క జీవన వ్యాపారంలో, ఈ కుటుంబ వ్యవస్థలో ఎవరన్నా ఉండొచ్చు, ఎవరు ఎలాగన్నా ఉండొచ్చు. కానీ ప్రభువు నిన్ను అక్కడ పెట్టాడనంటే నీ వల్ల ఒక కార్యము జరగాలని పెట్టించాడు, లేకపోతే ఒక అనుభవాన్ని నువ్వు పొందాలని అక్కడ పెట్టాడు. ఆ అనుభవాన్ని నువ్వు పొందు, అనుభవాన్ని స్వీకరించు. అనుభవంలో దేవునికి ఏం చేస్తున్నావు? లోబడు, మొరపెట్టు, ఏడువు, దేవుని రాజ్యాన్ని సంపాదించుకో. కానీ తొలగిపోవాలని ఆలోచించొద్దాం. ఎందుకనంటే గాడ్ నోస్. దేవుడికి తెలీదా? దేవుడి కన్నా మన జ్ఞానమా? ప్రభు మార్చకుండా మన జీవితం మనం మార్చుకోగలమా? దేవుడు మన పరిస్థితులు మార్చకుండా మనం మార్చుకోగలమా? మార్చుకోలేము. దేవుని ప్రియబిడ్డలారా, ఒక అతను చేపల కూర అంటే బాగా ఇష్టం అంట. ఏం చేశాడు, మా ఇంటి పక్కన ఉన్నప్పుడు పనికెళ్ళి వస్తా ఒక చేప తీసుకొచ్చాడు. చేపల కూర వండమన్నాడు. చక్కగా భార్య చేపల కూర వండింది. వండిన తర్వాత ఏమంటున్నాడంటే, స్నానానికి నీళ్లు పెట్టింది. అంటుంది ఆయనతో, ఏమనంటే స్నానం చేసి వచ్చి తిని అంటుంది. ఈయనేమంటున్నాడు, నేను గబాన్లో తిని వెళ్ళి స్నానం చేస్తానన్నాడు. ఎంతసేపు పట్టుద్ది స్నానం? 5 నిమిషాలే కదా, పో అని పంపించింది. బాత్రూంలోకి వెళ్ళాడు. 5 అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది, అరగంట అయింది, గంట అయింది. తలుపు కొట్టిన మాట లేదు, పలుకు లేదు, ఏమీ లేదు. దేవునందు ప్రియబిడ్డలారా,
చివరాఖరికి ఎవరో బాత్రూమ్ తలుపు పగలగొట్టి చూస్తే ఏమైపోయాడు? చనిపోయి ఉన్నాడు. మన ప్రాణము ఎప్పుడు మనల్ని విడిచి వెళుతుందో మనకి తెలియదు. ఈ తెలియని అశాశ్వతమైన ఈ జీవితం కోసం ఎంత ఊహించుకుంటున్నామో మీ ఆలోచనకి మీకే వదిలేశాను. రేపు నీది కాదన్నప్పుడు రేపు కాదు, ఎన్ని సంవత్సరాలకు ఒక్కొక్కరికి ఇక్కడ ప్లాన్స్ ఉన్నాయో ఆలోచన చేయండి. లేవన్నోళ్ళు ధైర్యంగా చేయొద్దండి. ఎత్తలేము. ఎందుకు? రేపటికి ఏదో ఉంది ఒక ప్లాన్. ఇల్లు కట్టాలనో, పెళ్లి చేయాలనో, లేకపోతే ఇంకోటి చేసుకోవాలనో, ఇంకోటి చేయాలనో, డబ్బు సంపాదించాలనో, వ్యాపారం చేయాలనో, లేకపోతే మంచి సంబంధం చూసుకోవాలనో, మంచి ఉద్యోగం చూసుకోవాలనో, వీ హ్యాడ్ మెనీ ప్లాన్స్. దేవునందు ప్రియబిడ్డలారా, కానీ ప్రభువు ఏమంటున్నాడనంటే, ఈరోజు రాత్రికి ఉంటామో లేదో గ్యారంటీ లేదు. ఉన్న దాంట్లో సంతోషముగా ఉండు. దేవునందు ప్రియబిడ్డలారా, ఉన్న దాంట్లో దేవుని యందు సంతోషముగా ఉండాలంట. ఉన్న దాంట్లో దేవుని యందు ఎలా ఉండాలంట? ఆనందించాలి. ఉన్న దాంట్లో దేవుని యందు ఎలా ఉండాలంట? సంతోషముగా బ్రతకాలి. అందుకని ఇక్కడ వాక్యంలో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడనంట? పరిపూర్ణ జ్ఞానము ఎవరి కోసమంట? పరిపూర్ణుడైన వారి కోసం. చదవండి. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకములైపోవచ్చున్నా ఈ లోక అధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము, మర్మమైన దేవుని జ్ఞానము బోధిస్తున్నాం. హల్లెలూయా. మర్మమైన దేవుని జ్ఞానాన్ని మనం పొందుకోవాలనంటే 3 రకాల స్టెప్స్ మనం చెప్పుకున్నాం. ఏముండాలంట? పిల్లవాళ్ళ శాస్త్రాలు వదిలిపెట్టాలి, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. ఇంకెలా ఉండాలంట? కలిగిన దాంట్లో దేవుణ్ణి స్తుతించాలి. మన పరిస్థితులు ఏమన్నా ఉండి గాడ్ నోస్ అన్నీ వదిలిపారేసి ప్రశాంతంగా దేవుని మీద నీ మనసు పెట్టి, నిన్ను ప్రేమించేవాడిని ప్రేమించు, నిన్ను గౌరవించేవారిని గౌరవించు, నిన్ను ద్వేషించేవారిని, లేకపోతే నిన్ను కోపగించేవారిని, నిన్ను కొట్టేవారిని, తిట్టేవారిని, అవమానించేవారిని, నిందించేవారిని క్షమించు. అంతేనా? హాయిగా ఉండు. కలిగింది, తినటానికి ఉంది, ఉండటానికి ఉంది, కట్టుకోవడానికి ఉంది, చాలు. ప్రభువుని అడుగు. ప్రభు నీకేం కావాలంటే అది ఇస్తాడు. ఈ పర సంబంధమైన జ్ఞాన మర్మము మనకు తెలియాలనంటే ఈ లోక జ్ఞానం వంటి జ్ఞానం అది కాదు. చదివారండి 8 దాకా? ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి చదువుకుందాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి చదువుకుందాం. ఇదివరకే నేను గెలిచితిని అయినను, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందితినని అయినను నేను అనుకున్నట్లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తున్నాను. దేవునందు ప్రియబిడ్డలారా, ఏముండకూడదు? పరసంబంధమైన జ్ఞాన మర్మము పొందుకోవాలంటే మాకంతా తెలుసులేవయ్యా, ఇంకేం తెలుసుకుంటాడు? తెలుసుకుంటాడా? ఏమండి చెప్పండి, తెలుసుకుంటాడా? అమ్మా ఫలానా విషయం ఇలా ఉంది, అదంతా నాకు తెలుసు. దేవునందు ప్రియబిడ్డలారా, మొదట ఏముండాలనంట? సంపూర్ణ సిద్ధి పొందుకోవటానికి ఇదివరకే నాకు అన్నీ ఉన్నా కూడా, అలాంటి అవకాశం నాకున్నా కూడా, అలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నా కూడా ఎలా ఉండాలంట? నేను ఉన్నాను అని అనుకుంటే మనం ఏమీ చూడలేం, ఉన్నాను అనుకుంటే ఏమీ చదువుకోలేం, ఉన్నాము అనుకుంటే ఏమీ అర్థము చేసుకోలేం. రెండో విషయం చదువుకుందాం. 13 సహోదరులారా, ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు
బహుమానము. మొదటి విషయంలో ఏమంటున్నాడనంటే ఉన్నతమైన పిలుపు. చదవండి, చివరి మాట చదవండి. మొదటి వచనములు 12వ వచనములో మొదటి కింద పాయింట్ చదవండి. దేని నిమిత్తము పట్టబడ్డాను. ప్రతి వ్యక్తికి ఈ భూలోకములో పని ఉంది. ఆ పని నువ్వు తప్ప ఎవరు పూర్తి చేయలేరు. సో గాడ్ హ్యాస్ వెరీ క్లియర్ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. అది నీ జీవితంలో ఒకరికి నువ్వు తోడుగా ఉండటమే కావచ్చు, ఒకరికి సాకారముగా ఉండటమే కావచ్చు, ఒకరికి పరిచర్యలో నీ వంతు కృషి చేయటమే కావచ్చు, మంచి చెడుల విషయంలో నువ్వు వారికి తోడుగా ఉండటమే కావచ్చు. ఎందుకనంటే ప్రతిదానికి ఈ భూలోకములో ప్రతి వ్యక్తికి ఒక ఉద్దేశము, ఆయన చిత్తము తప్పనిసరిగా ఉన్నది. దేని నిమిత్తము పిలిచబడ్డావో, దేనికోసం నువ్వు ఎంపిక చేయబడ్డావో, యు డోంట్ రన్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్. నువ్వు నిన్ను ఏర్పాటు చేసిన స్థలం నుంచి పారిపోవద్దు. డబ్బుల కోసం కాదు దేవునందు ప్రియబిడ్డలారా. పరలోక రాజ్యము ధనధాన్యముల కోసం ఉన్నదా? తిండి వస్త్రముల కోసం ఉన్నదా? ఆహారము కోసమో లేకపోతే ఇహలోక సంపద కోసం ఉందా పరలోక రాజ్యం? లేదు. దేవునందు ప్రియబిడ్డలారా, పరలోక రాజ్యము దేనికోసం ఉన్నదంట? దేనికోసం ఉన్నది? అది లాస్ట్లో చదువుకుందాం. దేనికోసం ఉందనంటే, ఇప్పుడు ఎలా చూశారంటే మీరందరూ, ఒక పాస్టర్ గారు అడుగుతున్నాడు ముసలామని, అమ్మా ఇస్సాకు తెలుసా? ఎక్కడుంటాడయ్యా అంటే, ఇంకో పాస్టర్ గారు అండి, అదేనమ్మా మసీద్ దగ్గర ఉంటాడు. నాకు తెలియదయ్యా. ఏముంది? ఇప్పుడు దేవుని రాజ్యం ఎందుకో తెలుసా అంటే, ఏంది చెప్పు అన్నట్టున్నారు. ఇన్ని చెప్పేది తెలీదా? దేవునందు ప్రియబిడ్డలారా, మొదట ఏం చేయాలనంట? పరిగెత్తాలి. యు హావ్ టు రన్ టువర్డ్స్. పౌలు గారు అంటున్నాడు, నేను గురి యొద్దకి పరిగెత్తున్నాను. మనం ఎటు పరిగెత్తున్నాం? వెనకున్న వాటిని మరిచి. ముందే ఉందో మనకొద్దు, వెనకున్న వాటిని మర్చిపోవద్దు. ముందు మర్చిపోదాం, వెనకున్న వాటి కోసం పరిగెద్దాం. ఇప్పుడు వెనకున్న వాటి కోసం పరిగెత్తున్న వాళ్ళు, మేము ఇక్కడ వెనకున్న వాటికి పరిగెత్తే వాళ్ళం ఒక్కళ్ళం కూడా లేము. చేయతండి. అదే నన్ను అంటున్నాడు. దేవునందు ప్రియబిడ్డలారా, వెనకున్న వాటిని మర్చిపోలేకపోతున్నాం. మనం పరిగెత్తుంది ముందున్న వాటి కోసమే కదా? కాదు, మనం వెనకున్న వాటి కోసమే పరిగెత్తున్నాం. ముందున్న వాటి సంగతి గురించి ఆలోచనే లేదు. ముందున్నాటి గురించి జ్ఞానమే లేదు. ముందున్నాటి గురించి వివేకమే లేదు. దేనివల్ల లేదనంటే, మనలో బలహీనులుగానే ఉన్నాం. బలమైన ఆహారము ఎవరికి తగినది? జ్ఞానేంద్రములు పరిపక్వతగా ఉన్నవారికి తగినది. పాలు ఎవరికి తగినది? పిల్లలకి, శిశువులకు తగినది. అంటే ఇవాళ పిల్లవాళ్ళ శాస్త్రలుగా, అంటే ఉదాహరణ చెప్పాలనంటే, మీకు బాగా అర్థం అవ్వాలనంటే, చిన్నపిల్లలు ఎక్కడ టాయిలెట్ పోస్తారో తెలియక డైపర్ పెడతాం. ఇప్పుడు మనం 40 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా డైపర్ పెట్టుకొని తిరుగుతున్నట్టుంది. అంటే దేవునందు ప్రియబిడ్డలారా, జ్ఞానము లేదు, వివేకము లేదు. వాళ్ళకంటే జ్ఞానం లేదు. పిల్లవాళ్ళ శాస్త్రం వాళ్ళకి తెలియదు, ఎక్కడ పాస్ పోయాలో తెలియదు, ఎక్కడ ఏం చేయాలో వాళ్ళకి తెలీదు. ఇవాళ పరిపక్వతకు వచ్చాము, వయసుకు వచ్చాము, జ్ఞానమునకు వచ్చాము. కానీ ఇంకా మనం ఎలా ఉన్నామనంట? పిల్లవాని శాస్త్రలే. అందుకనే వెనకున్న వాటిని ఏం చేస్తున్నాం? మర్చిపోలేకపోతున్నాం. ఐస్ కావాలి, ఐస్ కావాలి, ఐస్ కావాలి, చాక్లెట్ కావాలి, చాక్లెట్ కావాలి, చాక్లెట్ కావాలి. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. అంతేనా? తేడా ఉందా? తేడా ఏమీ లేదు. వెనకున్న వాటిని, దేవుని సన్నిధికి వచ్చి వెనకున్న వాటి గురించి ఒక్క నిమిషం ప్రార్థన చేయకుండా ముందున్న వాటి కోసం ప్రార్థన చేయగలిగే స్థితిలోకి ఎప్పుడైతే మనం వస్తామో, సంపూర్ణతలోకి రావటానికి మనం నిలబడ్డాము. ఇక అక్కడి నుంచి క్రీస్తునకు సమానమైన సంపృతిలోకి రావటానికి ప్రయత్నము
చేయాలి. చివరి మాట చదువుకుందాం. అదే ఇంకా చాలా ఉంది, టైం అయిపోయింది. 14 చదవండి. క్రీస్తు యేసునందు దేవుని పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తున్నాను. దేవునందు ప్రియబిడ్డలారా, గురి యొద్దకే పరిగెత్తాలి. ఒకసారి నాగటి మీద చేయి వేసి వెనక్కి తిరిగి చూచువాడు నాకు పాత్రుడు కాడు. ఎంతమంది నాగటి మీద చేయి వేశారు? చేతులు ఎత్తండి. వేశారుగా చాలామంది. మారు మనసు బాప్తిసం పొందిన వాళ్ళు, బాప్తిసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. అబ్బా, చేతులు లేవేంటండి మీ ఊర్లో? ఇందాడి నుంచి నన్ను అంటున్నావు, చేతులు లేవు. అదే చేతులు ఉన్న వాళ్ళు లాగ చేతులు ఎత్తండి. నాగట మీద వేసిపోయినాయేమో. నాగట మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగి చూచువాడు నాకు పాత్రుడు కాడు. మనము దేవునికి పాత్రులము కాలేకపోతే దేవుని రాజ్యాన్ని పొందటం అసాధ్యం. అది సాధ్యపడే విషయమే కాదు. దేవుని ప్రియబిడ్డలారా, ఎక్కడితో నేను ఆపుతాను. ఇది చాలా ఉంది, అది ఇంకో సరే ఉండు, ఇక్కడితో దీన్ని ఆపుతాం. ఈ 3 విషయాలు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీలు 3:12 చివరి భాగం అంటున్నాడు, దేని నిమిత్తం పట్టబడ్డావో, దేని నిమిత్తము నిన్ను ప్రభు ఎంచుకున్నాడో, దేని నిమిత్తము నువ్వు బాప్తిసము తీసుకున్నావో చదవండి. దానిని పట్టుకోవాలని ఫ్రమ్ డే 1 ఆన్వర్డ్స్, మొదటి దినము నుంచే నేను ఎందుకు ఎంపిక చేయబడ్డాను ప్రభువా, నేను ఎంపిక చేయబడిన దానికోసము నా జీవితాన్ని నేను ఐ సరెండర్ మై సెల్ఫ్ టు యూ మై లార్డ్. నన్ను నేను సమర్పించుకొని దాని కొరకు నేను పరిగెత్తుతాను. మొదటిగా ఇది ఉండాలి. రెండోది 13, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్న వాటిని మరచి ముందున్నాడు. ఒకటి, దేవుడు ఎందుకు మనలను ఏర్పరచుకున్నాడో, ఎంపిక చేసుకున్నాడో దానికోసము మనం కలిగి ఉండాలి. మన ఆలోచన దానివైపు పరిగెత్తాలి. రెండోది, వెనకున్న వాటిని మరిచి ముందున్నాటి కోసము ప్రయాస పడాలి. మూడోది 14, కాబట్టి చివరికి లేడు, క్రీస్తే దానికి వెలుగుగా ఉంటూ ఉన్నాడు. ఆ పట్టణంలోనికి ప్రవేశించటానికి వెళ్ళటానికి దానికి తలుపులు వేసేవాళ్ళు ఎవరునూ లేరు. కానీ ఆ పట్టణము బంగారపు ఇళ్లతోనూ బంగారపు వీధులతోనూ నిండి ఉంటుంది. ఆ పట్టణములో నివసించువారు ఎవరో తెలుసా? ఎవరు? సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరు ఆ పట్టణంలో ఉంటారా?
నో. దేవునందు ప్రియబిడ్డలారా, ఆ పట్టణంలో నివసించువారు ఎవరనంటే 100కి 100% ఫలించి బహుమానము పొందిన వారు ఆ పట్టణంలో ఉంటారు. ఆ పట్టణపు వెలుపట 30 దంతులు 60 దంతులు ఉన్నవారు ఈ సృష్టి యావత్తు ఉంటారు. ఈ పట్టణంలో ఎవరైతే 100కి 100% ఉన్నారో వారు క్రీస్తుతో కూడా రాజ్య పాలన చేస్తారు. రేపు మన మోషేయ గారు పరలోక రాజ్యంలో గవర్నర్గా ఉంటాడో, ప్రైమ్ మినిస్టర్గా ఉంటాడో, నేనేదో ఒక ఎమ్మెల్యేగా ఉంటానో. ఇక్కడి నుంచే ఆశపడాలి. ఇక్కడ దేనికి పనికిరాని స్థితిలో ఉండి అక్కడ దేనికి పనికిరాని స్థితిలో ఉంటే ఉపయోగము లేదు. ప్రభువా, ఐ నీడ్ ఎ గుడ్ పొజిషన్ ఇన్ యువర్ కింగ్డమ్. నీ రాజ్యంలో 100 ఫలం ఇచ్చే విధముగా నేను సిద్ధపడటానికి నన్ను మీరు సిద్ధపరచండి. అంతేనా కదా? దేవునందు ప్రియబిడ్డలారా, అందుకనే పైనున్న వాటి కోసము వెనుకున్న వాటిని మరిచి ముందున్న ఈ పరలోకం అనే పట్టణము, వజ్ర వైడూర్యాలతో నిండి ఉన్న పట్టణము, దుఃఖము, ఏడుపు, బాధ, శ్రమ, కష్టము లేని అలాంటి ఒక అందమైన పట్టణములో ఉండాలనే ఆశ మనలో లేకపోతే ఇంకా ఈ పాపపు లోకములోనే బ్రతకాలి, ఈ యొక్క మురికిలోనే బ్రతకాలి, ఈ యొక్క చెమటలో, దుఃఖములో, వేదనలో, కష్టములోనే మనం ఉండాలి అనే తలంపు, ఆలోచన, ఇక్కడే మనం ఎలా బాగుపడాలనే తలంపుతో, ఉద్దేశంతో ఉంటే ప్రభు ఏమంటున్నాడంటే ఈ శరీరము మట్టిలో కలిసిపోబోతుంది. శరీరానికి సంబంధమైన ప్రతి విషయము ఈ మట్టిలో కలిసిపోతుంది. కానీ నీ ఆత్మ దేవుని దగ్గరికి వస్తుంది. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా నువ్వు ఫలమించాలంటే, గురి ఎద్దుకు నువ్వు పరిగెత్తాలనంటే, ఈ పరుగు పందెములో నువ్వు మొదటివాడిగా ఉంటావా, రెండో వాడిగా ఉంటావా, మూడో వాడిగా ఉంటావా అనేది నీకు నీవే నిర్ణయం చేసుకో. ఆలోచించండి దేవుని ప్రియబిడ్డలారా. అందుకనే ఈ లోకంలో ఏమి కలిగి ఉన్నామో ఏమి కలిగి లేము, ఏమున్నాయో ఏమి లేము. కలిగిన దాంట్లో సంతోషం, కలిగిన దాంట్లో తృప్తి, కలిగిన దాంట్లో ఆనందము, కలిగిన దాంట్లో నెమ్మది, కలిగిన దాంట్లో ఎందుకు ఇక్కడ ఉండబోయేది ఏమీ శాశ్వతమైనది కాదు. ఈరోజు ఈ లోకంలో బ్రతకటానికి భయపడుతున్నాం, చనిపోవటానికి భయపడుతున్నాం అని అంటే మనలో ఏమి లేదు, ఏమి లేదు. పరలోకానికి వెళతామనే దారి మనకి తెలియలేదు. దేవుని రాజ్యానికి వెళ్ళాలనే తలంపు మనలో లేదు. దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలనే ఆలోచన మనలో ఇంకా కలగలేదు. కొంతమంది చూస్తే వయసు పెద్దవాళ్ళు అయిపోయారు, నాబోటోళ్ళు చూస్తే పేషెంట్లు అయిపోయి సమీపంగా ఉన్నాం. ఇంకొంతమంది చూస్తే ఇప్పుడు మరణం అందరికీ సహజం అయిపోయింది. కానీ ఇంకా మనలో ఏమి లేదంట, లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదనంటే కుమారుని గూర్చిన జ్ఞానము మరుగు చేయబడింది. ఇహలోక సంబంధమైన దేవత మన మనోనేత్రములను గురుడ్డితనము కలుగు చేసి ఏం చూపిస్తుంది? యేసు ప్రభువుని ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళింది. ఇహలోక భోగాలన్నీ చూపించింది. ఇవన్నీ ఉన్నాయి చూడు, నువ్వు నా పాదములకు మొక్కితే ఇవన్నిటికి నిన్ను అధిపతిని చేస్తాను. మనకేం చూపిస్తున్నాడు? ఉదయం లేచిన దగ్గర నుంచి మంచి నల్ల కళ్ళద్దాలు పెట్టేశాడు. అవతల ఏం కనపడదు. ఏం కనపడుతుంది? ఉదయం లేచిన దగ్గర నుంచి మన పాపం, మన శాపం. నా పాటలు రావాలి, పాడొచ్చుగా ఊరికొక లైను. ఇక ఉదయం లేచిన దగ్గర నుంచి మన పాపము, పాపమును సంపాదించటం ఎలా 30 రోజుల్లో తెలుసుకుందాం. పాపాన్ని పొందుకోవటం ఎలా? దేవునందు ప్రియబిడ్డలారా, పాపమును ఏం చేయాలంట? జ్ఞానము పాపాన్ని విసర్జిస్తుంది. జ్ఞానము లేకపోతే చిన్నపిల్లవాడికి వాడు చేసేది తప్పో ఒప్పో తెలియదు. జ్ఞానం ఉన్న వాళ్ళకి అది తప్పని ఒప్పని తెలుస్తుంది. అందుకనే జ్ఞానము కలిగి ఉండాలనంటే మొదట జ్ఞానము మనల్ని విశ్వాసాన్ని స్థిరులుగా చేస్తుంది. ఎప్పుడైతే విశ్వాసము స్థిరముగా ఉంటుందో మీ మొహంలో నవ్వు ఉంటుంది. నాకున్నట్టు నాకు ఎప్పుడేమవుద్దో నాకు తెలియదు. తెలుసుద్దా? తెలియదు. నేను వెళ్ళే హాస్పిటల్లో నవ్వుతా ఉంటా.
నవ్వుతా ట్రీట్మెంట్ చేసుకుని నేను ఒక్కడనే, నాకు బాధ ఉండదు, నవ్వుతూ ఉంటా. అయ్యగారు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు, ఆయన నవ్వుకుంటూ మాట్లాడుకుంటాం. వాళ్ళందరూ చూస్తూ ఉంటారు, పేషెంట్లు చూస్తూ ఉంటారు, టెక్నీషియన్లు. ఆయన సంగతి మనకి ఎందుకులేను. దేవునందు ప్రియబిడ్డలారా, ఎందుకనంటే అయ్యగారు చెప్తూ ఉన్నాడు, ఒకసారి అయ్యగారి కలలో ఆయన కొన్న కారు ముందు దేవదూతలు పరిగెత్తున్నారంట. మనకి డయాలసిస్ జరుగుతున్న మన చుట్టూ ఎవరున్నారు? ఇంకేంటి, మరణము నీ యొద్దకి రావాలన్నా రాలేడు. అది పొందాలన్నా ప్రభు పర్మిషన్ కావాలి. అలాంటి స్థితి మనకి కలగబోతుందనంటే ఏం చెప్తాడు దేవుడు? హిజ్కియాకి మరణకాలము సమీపించినప్పుడు దేవుడు చెప్పాడా లేదా? చెప్పాడు. నిన్ను చక్కబెట్టుకో హిజ్కియా అన్నప్పుడు ఆయన ఏం చేశాడు? ఊరగడ్డ తిరిగి ఊరగట్ట ప్రభువా అన్నాడు. బాధతో 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. దేవునందు ప్రియబిడ్డలారా, దేవునికి ఆయుష్ ఇవ్వగలిగిన శక్తి ఉన్నది. మనము బ్రతకాలన్నా మృతి చెందాలన్నా ఆయన సెలవు లేనిదే ఏది జరగదు. ఇంకా భయం ఏంటి? భయం ఏంటో తెలుసా? చింత. ఏం చింత? ఉన్న వాటి గురించి తృప్తి లేకపోవటమే చింత. చింత ఎక్కడి నుంచి వచ్చింది? యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్. తృప్తి లేదు. ఏదో ఒక కారు ఉందగా, తృప్తి లేదు. మా వాడు చెప్తా ఉంటాడు, డాడీ అది కొన్నా ఇది కొన్నా. ఎందుకు రావా? ఉన్న దాంట్లో దేవుడు, ఇఫ్ గాడ్ వాంట్స్ అస్, గాడ్ వాంట్స్, దేవుని ప్రెస్టేజ్కి అది అవసరం అనుకుంటే, మన ప్రెస్టేజ్కి కాదు. మనం ఎవరు మీ ప్రెస్టేజ్ పోవటానికి? ఇఫ్ గాడ్ నీడ్స్ దట్ ప్రెస్టేజ్, ఇంటి ముందు యమానమే వచ్చాగుద్ది అదా. సో ప్రెస్టేజ్ ఫీల్ అవ్వాల్సింది ఆయన, మనం కాదు. మన పిల్లలు ఒక ఉన్నతమైన ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్లో మన పిల్లలు బాగా కనపడాలని ఎవరు ఫీల్ అవుతారు? తల్లిదండ్రులు ఫీల్ అవుతారు. సో మనం బాగుండాలని ఎవరు ఫీల్ అవ్వాలి? ఆయన ఫీల్ అయ్యే విధంగా మనం ఫీల్ అవ్వాలిగా. ఇక్కడ అంటే ఏమవ్వాలి? ఆయన పిల్లలు అని అనిపించుకోవాలి. పొద్దున్నే ఏం చేస్తామంటే మీరు ఏమనుకోవద్దు, అర్థం కావడం కోసం చెప్తున్నా. బాబు అయ్యా ధర్మం, బాబు అయ్యా బాబు ధర్మం. మనం బిచ్చగాళ్ళము కాదు. వి హ్యాడ్ రైట్. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారులము, కుమార్తెలం. దేవుని జోబులో చేయబెట్టి తీసుకోగలిగిన స్వతంత్రత, బీరువాలో చేయబెట్టగలిగిన స్వతంత్రత ఇంట్లో తిరుగుతున్న వారసులైన మనందరికీ ఉందా లేదా? హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం? బాబ్ అర్థమవుతుందా? కాబట్టి దేవునందు ప్రియబిడ్డలారా, ఇది ఇక్కడితో ముగిద్దాం. దేవుని చిత్తం అయితే కంటిన్యూషన్ చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మరి మన మధ్యలో ఉన్న దైవ సేవకులు మోషే గారు మనల్ని ప్రార్థనలోకి నడిపిస్తారు. దయగలిగిన స్వామి, నీ పాదాలకు వందనాలు. నీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడారు. బిత్తబడిన మాటలు మా హృదయాల్లో ఫలింపచేయండి, నీరు కట్టండి. తిరిగి వెళ్చుండగా నీ మాటలు ధ్యానిస్తూ వెళ్ళటానికి కృపణ దయచేయమని, ఈ పరిచర్య కోసం ప్రయాసపడుతున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని, దినదినము ఎదుగుదల దయచేయండి, దినదినము దిద్దుబాటు సిద్ధపాటు దయచేయండి. నూతన బలము, నూతన